చార్జ్ షీట్ని అనేది తయారైపోయింది. సరే ఏదైనా కావచ్చు, అందులో చాలా డీటెయిల్డ్గా ఇంకా మనకి ఏం జరిగింది అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈలోగా మిథున్ రెడ్డి అరెస్టు జరిగితే తదుపరి ఎవరు అనే దాని మీద క్వశ్చన్ మార్క్ ఏం లేదు. అందరూ చెప్తున్నట్లుగా ఆ బిగ్ బాస్ ఎవరనేది తెలుస్తుందని చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది ఈ విచారణ జరుగుతున్న తీరు, వీటన్నిటిని చూస్తా ఉంటే మీరేం చెప్తారు? చెప్తాను సార్. దానికి చెప్పే ముందు ఒక చిన్న అందాక రఫీ గారు చివరిలో ఒక మాట చెప్పారు, దానికి ఆన్సర్ చెప్పి నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా డేంజరు, అతను చేసి మన మీద వేస్తారంటున్నాడు. డెఫినెట్గా మా మీద అది కాదు సార్, మొదట మీ మీద వేశారు. ఏం వేసారా అంటే వాళ్ళ సొంత బాబాయిని లేపేసే మీ పేరు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మీ మీద నీళ్లు చల్లితే, ఏది రక్తపు నీళ్లు చల్లితే కనీసం సంవత్సరం అవుతున్నా మీకు కడుక్కోవడానికి మీకు టైం లేదా, తీరిక లేదా, మీరు భయపడుతున్నారా, లేదంటే మీకు కూడా ఏమైనా నష్టం ఉందా? మాకు కూడా ఇప్పుడిప్పుడే డౌట్ వస్తుంది. ఎందుకంటే సంవత్సరం అవుతుంది, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు. అదొక 5 సంవత్సరాలు, ఇది 1 సంవత్సరం, దాదాపు 6 సంవత్సరాలు. వీళ్ళు కడుక్కోవాలి కదా, వీళ్ళు కూటమి ప్రభుత్వాలు కదా. ఇక్కడ ఉంది, అక్కడ ఎక్కడ సార్ విచారణ ఆగిపోయింది, విచారణ ఆగిపోయింది కాదు. అందులో నిందితులు ఎవరు ఏంటి అనేది ఇప్పటికే సిబిఐ తేల్చింది, అరెస్ట్ అయ్యారు, విచారణ జరుగుతోంది. ఎవరు అరెస్ట్ అయ్యారు సార్? ఎవరి పేర్లు చెప్పారు? సరే, అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటే ఒకరోజు జరిగింది, అరెస్ట్ వెంటనే బెయిల్ వచ్చింది. ఒకరోజు జరగలేదు సార్, వారి తండ్రి పెళ్లి చూపులకి వెళ్ళినట్టు జస్ట్ సిబిఐ వెళ్ళి ఎమ్మండి బ్యాక్ వచ్చేసింది. అరెస్ట్ జరిగి అక్కడ వదిలిపెట్టేసి వచ్చారు సార్. ఇంకా ఫస్ట్ హిస్టరీలో ఫస్ట్. మరి అది మా పెద్ద కలకోటలో ఫీల్ అవుతున్నారు ఎందుకు మరి? మారాడు, చాలా మంది లోపల ఉన్నారు, అవన్నీ జరిగినాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేకది. సరే, అది డిఫరెంట్ టాపిక్ అవుతుంది సార్. అదిగా వాళ్ళు ఎవరండి మీరు? సరే, మీరు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడదాం. రైట్, లిక్కర్ కేసు ఈరోజు మిథున్ రెడ్డి గారు రెండోసారి విచారణకి వెళ్ళారు. మొదటిసారి విచారణకి వెళ్ళినప్పుడు అసలు లిక్కర్ గురించి నాకేం సంబంధం, నేను ఒక ఎంపీని, ఆ మినిస్టర్ నాకు సంబంధం లేదు కదా, స్టేట్ పర్యూ కింద వస్తే అసలు గవర్నమెంటే షాపులు నడిపితే ఇంకా మీకు ఎక్కడ అవినీతి జరిగింది, మాకే సంబంధం చెప్పడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ వచ్చింది, కొన్ని రోజులు ఆగారు. ఈరోజు ఇన్వెస్టిగేషన్కి పిలిచే ముందు సుప్రీంకోర్టు, హైకోర్టులో వాదన జరిగినాయి. వీళ్ళు సిట్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో ప్రాపర్ ఆధారాలు సబ్మిట్ చేసి, ఇదండి మిథున్ రెడ్డి పాత్ర, ఈ యొక్క ఆరోపణలు కానీ ఈ యొక్క ఆధారాలు కానీ మా దగ్గర ఉండి బలంగా సాక్ష్యాలు ఉండి మీరు విచారించడానికి, అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలంటే కోర్టు ఈరోజు మేము ఇన్వాల్వ్ కాదు, మీకు నచ్చింది చేసుకోమని చెప్పింది సిట్టు. సో అలా సిట్టు ఈరోజు ఇన్వెస్టిగేషన్ పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పిలవడానికి జరుగుతున్నప్పుడు మిథున్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏమంటే, నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, ప్రభుత్వం కక్షపూరితంగా నన్ను ఇలా పిలుస్తుంది. ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రతి దాంట్లో అరెస్ట్ అయిన ప్రతి ఒక్క అతనే మెయిన్ అంటారు, ఈరోజు నన్ను మెయిన్ అన్నారు, రేపు ఇంకొకరిని మెయిన్ అంటారు అని చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇండైరెక్ట్గా ఆయన బయట చెప్పిందంటే, నేను ఒక్కనే కాదయ్యా మెయిన్, నా వెనక ఇంకా మెయిన్ ఉన్నారు, అది మీరు చూసుకోనని ఒకటి చెప్పారు. రెండోది నేనేం చెప్తున్నానంటే, నాకేం సంబంధం లేదు, నన్ను పిలుస్తున్నారు, ఇది కక్ష సాధింపు చర్య అంటున్నారు. రైట్, కాసేపు అదే అనుకుందాం సార్. సో సిట్ ఇన్వెస్టిగేషన్ లో ఆయన ఎంపీగా ఉండి సంబంధం లేదు అని అంటే, మరి రాజకేష్ రెడ్డి ఐటీ సలహాదారుగా ఉన్నారు, ఆయన ఇందులో లేరా? ఇలా చాలా మంది పాత్ర ఉంది. వీళ్ళు చెప్పటానికి ప్రతిసారి నాకే సంబంధం లేదు చెప్తారు. వాళ్ళు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో, వైసీపీ వాళ్ళు నమ్మే కొంతమంది బ్యాచ్ ఉంది కాబట్టి, ఓహో నిజంగా మా దొరలు ఏ తప్పు చేయలేదు, ఎటువంటి నాడు సారా అమ్మలేదు, ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో కూడా టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కావాలి నాడు సారా అమ్మి ఇచ్చారని చెప్పి రేపు చెప్పినా ఆశ్చర్యపడాల్సిన పాలసీ మేకింగ్ కూడా వాళ్ళే చేశారని చెప్తే నమ్ముతారు. రేపొద్దు మనమే చేసామంటారు సార్ వీళ్ళు రేపొద్దు మనమే చేశారు, మనకే సంబంధం ఉందంటారు. ఎందుకు నిన్న కాక మొన్న దాకా ప్రచారం ఏం చేశారు, ఆ వైన్ షాపు, ఆ యొక్క డిస్టిలరీస్ ఏవైతున్నాయో అవి నారా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు, ఆయనే దగ్గర నడిపించారు, మాకేం సంబంధం కొన్నాళ్ళు చెప్పారు. జనాలు కొంతమంది నమ్మారు కదా. ఈ రోజు వన్ బై వన్ అర్థమవుతుంది. నాకు బాగా గుర్తు సార్, పాస్టర్ అని ఒక ఆయన మొన్న చనిపోయారు, ఆయన పేరు ప్రవీణ్. చనిపోయినప్పుడు చాలా మంది అని ఇతను చంపబడ్డారని కొందరు, లేదు తను ఇది చేసి కొంచెం చనిపోయారు, ఎవరు తప్పులేదని చెప్పడం జరిగింది. పోలీసులు కూర్చోబెట్టి టీవీలో ఆధారాలతో, యాక్సిడెంట్తో మొత్తం ప్రూవ్ చేస్తే దాదాపు జనాలు నమ్మారు. అలాగే నేను టీవీలో కొన్ని చూశాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి కంట ఈ డబ్బులు దాచినప్పుడు కొన్ని వీడియోస్ తీసి ఆ వీడియోస్ ఆయనకి వాట్సాప్ చేసేవాళ్ళంట, ఎవిడెన్స్ కోసం చేసేవాళ్ళంట. ఆ వీడియోలు కూడా, ఆ వీడియోలో ఈరోజు సిట్ ఇన్వెస్టిగేషన్ దగ్గర ఉంది. వీళ్ళు ఇలా చెప్తా ప్రజలను మభ్య పెడుతున్నారు. ఏది, నాకేం సంబంధం లేదు, ఆ లెక్కరికి నేను ఏం తప్పు చేయలేదు, ఊరక ప్రభుత్వం మా మీద కావాలని కక్ష చర్య చేస్తున్నా, ఇలా చెప్పుకుంటారు పోతున్నారు. ఇలా చెప్పడం వల్ల వీళ్ళు
మీరు అనేది ఏంటంటే ఆ వీడియోలు బయట పెట్టండి అని అంటున్నారు. పెట్టాలి పెట్టాలి ఎందుకు అది పెట్టాలి పెడితే అప్పుడు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు కాదు వీళ్ళ అబద్ధాలు చెప్పడానికి వీలు ఉండదని చెప్తున్నారు. 4 రోజులు వీళ్ళ ఉన్న పార్టీ అబద్ధాలు మేము పుట్టిన పార్టీ అబద్ధాలు చెప్తానే ఉంటారు. ఇలా ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటా పోయిన తర్వాత రేపు ఒక 4 రోజులు అయిన తర్వాత సిటీ ఆఫీసర్స్ ఏం చేయాలంటే ఇవి ఆధారాలను ప్రజల ముందు పెట్టినప్పుడు వీళ్ళ మాట్లాడిన మాటలో నాడు ఏం మాట్లాడారో ఆధారాలు ఏంటో అవి ముందు బయట పెడితేనే వీళ్ళు సైలెంట్ అయిపోతారు సార్. వీళ్ళ నిజస్వరూపం ప్రజలకు తెలిసిద్ది. ఎందుకంటే మనం ఈ రోజు కూడా చూస్తున్నాం, ఇక్కడ దుబాయ్లోనే ఒక బీభత్సమైన హౌస్ ఏదో మహా ప్యాలెస్లోనో ఆడ కొంతమంది దాచిపెట్టారని చెప్పడం జరిగింది. ఆ దాచిపెట్టిన కూడా మనం ఏపీ తీసుకురావాలి సార్. అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి ఎవరైతే అక్కడిని రాష్ట్రాలు దేశాలు దాచిచ్చారో వాళ్ళని కూడా తీసుకురావాలి. వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ ఏం జరిగింది ఆ ఆడియో రికార్డులు కూడా ప్రజల ముందు పెడితేనే ప్రజలు నమ్ముతారు సార్. ఎందుకంటే చాలామంది ఈరోజు వైసీపీ వాళ్ళు తప్పు చేయలేదని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది తెలుసు నిజంగా వీళ్ళు తప్పు చేశారని చాలామంది నమ్ముతున్నారు. నమ్మని వాళ్ళకి ఇలాంటి ఆధారాలు బయట పెడితే కానీ వాళ్ళు కూడా నమ్మాల్సి వచ్చింది సార్. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే నాటు సారాయి పబ్లిక్ అమ్మి వేల కోట్లు సంపాదించుకున్నాడు సార్. అలాంటి సంపాదించుకున్న అతను అసలు ప్రపంచానికి కానీ మన తెలుగు ప్రజలకు కానీ ఎంత హానికరం ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇంకా పోతే కూటమి ప్రభుత్వం ఇతను ఎంతైతే వసూలు చేశారో ఆ వసూలు చేసిన దానికి లైక్ మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా అంటే మ్యాచింగ్ లాగా, ఎందుకంటే ప్రభుత్వం తప్పుంది, జగన్మోహన్ రెడ్డి గారు తప్పుంది, సెంట్రల్ గవర్నమెంట్ తప్పుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేమేం డిమాండ్ చేస్తామంటే ఇతని దగ్గర మీరు 3,000 కోట్లు డబ్బులు రికవర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 3,000 తీసుకోండి, స్టేట్ ప్రభుత్వం దగ్గర 3,000, ఈ 10,000 కోట్లు ఏం చేస్తారు ప్రతి కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్ 1000 పడకల హాస్పిటల్ ఓపెన్ చేసి ఈ లిక్కర్ దాటడం వల్ల దాదాపు 30,000 నుంచి 40,000 ప్రజలు ఆరోగ్యాలు క్షీణించి లిక్కర్ వల్ల చనిపోయారని చెప్పి ఆధారాలు కొన్ని ఇది చెప్తున్నారు సార్. ఆ రిపోర్ట్లు మొత్తం వీళ్ళు తెప్పించుకొని వాళ్ళ కుటుంబాలకు సహాయం చేయడమో లేదంటే వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా ఆదుకోవడం ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే వాళ్ళు అమ్మిన బ్రాండ్లు మామూలు బ్రాండ్లు సార్, పిచ్చి బ్రాండ్లు ఉన్నాయి, మరి దుర్మార్గమైన బ్రాండ్లు వాళ్ళు అమ్మడం జరిగింది. ఇందాక పెద్దలు కూడా చెప్తా ఏడా బీజేపీని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే నిజంగా ఈరోజు బీజేపీ ఇంత జరుగుతున్నా ఎందుకు ఒక అడుగు ముందుకేయట్లేదు. ఏదో కాంగ్రెస్ పాలిత ప్రాంతంలో జరిగితే ముందుకేశారు, రైట్, ఢిల్లీలో జరిగితే ముందుకేశారు, ఇలా పక్క రాష్ట్రాలు నిన్నగాక మన స్టాలిన్ గారి గవర్నమెంట్లో జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. మరి ఏపీలో ఇంత జరుగుతున్నా మరి ఎందుకు ఇన్వాల్వ్ కావట్లా అంటే చాలామంది జనాలు ఈరోజు అనుకుంటున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన సంపాదనలో గతంలో కూడా బీజేపీకి ఏమైనా వాటా ఇచ్చారా, బీజేపీ పెద్దలకి ఏమైనా వెళ్ళిందా, మరి వెళ్ళకపోతే వాళ్ళు ఎందుకు ఇప్పుడు ముందుకు రావట్లేదు. విచారణ జరుగుతుంది నెక్స్ట్ సార్ వస్తారని చెప్పి మనమే అనుకుంటున్నాం. మీరు కొన్ని కేసుల్లో ఈడీ రావట్లేదు అన్నప్పుడు ఈడీ ఎంటర్ అయిన కేసులు ఉన్నాయి కదా, ఎక్కడ సార్ ఈ కేసులో ఎంటర్ అయిందా చెప్పండి, ఈ కేసులో ఎంటర్ అయిందా? అవుతారు సార్. ఇప్పటికీ హోంశాఖ నడుపుతుంది ఎవరు సార్? అమిత్ షా. బలమైన పొలిటీషియన్స్లో ఒకరి పేరు రాయమంటే ఫస్ట్ మోడీ గారి పేరు రాస్తే సెకండ్ అమిత్